హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజీకే స్టోరీస్. ఈరోజు మేము వైజాగ్లోని రోజ్ హిల్ చర్చ్కి వెళ్తున్నాం. చర్చ్ లోపల ఎలా ఉంది, అక్కడ నుంచి బీచ్ వ్యూ కూడా కనిపిస్తుందంట. సో ఎక్స్ప్లోర్ చేసి చూసేద్దాం. ఇంకెవరైతే మన అరకు అండ్ వైజాగ్ సిరీస్ చూడలేదు చూడండి, ప్లేలిస్ట్ ఉంది. అండ్ ఆల్సో తిరుపతి సిరీస్ కూడా ఉంది, చూడండి. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం మా రూమ్ నుంచి. మేము సిటీ సెంటర్ పాయింట్లో హోటల్లో స్టే చేస్తున్నాం. ఇక్కడ స్కూటీ అనేది రెంట్కి తీసుకున్నాం. సో తీస్తున్నాడు స్కూటీ. ఇప్పుడు స్టార్ట్ అవుతాం, చూడండి. వైజాగ్ నైట్ టైంలో నాకు చాలా బాగా నచ్చింది. ఆర్కే బీచ్ ఏరియా. ఇప్పుడు నేను ఎక్కుతాను. చలో విల్ గో. ఇక్కడే దగ్గరలో రైల్వే ట్రాక్ ఉంది చర్చ్కి వెళ్ళే దారిలో. ఇది అవుట్స్కట్స్లో ఉంది ఐ థింక్ చర్చ్ అనేది. చూడండి రైల్వే ట్రాక్స్, చర్చ్ పైకి ఎక్కాలి మనం నడుస్తూ. అట్లా స్టెప్స్ ద్వారా ఎక్కొచ్చు, ఇలా ఎక్కొచ్చు, ఇలా వెహికల్స్ తీసుకెళ్ళొచ్చు పైకి. ఇప్పుడు చర్చ్ పైకి వెళ్తున్నాం మేము, అంటే అప్ సైడ్లో ఉంది. విశాఖపురి మేరీ మాత పుణ్యక్షేత్రం. కొండ పైన ఉంది చర్చ్. చర్చ్ నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో, ఎంత బాగుందో. పోర్ట్ ఏరియా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. మేము ఎగ్జాక్ట్లీ రోజ్ హిల్ చర్చ్ ముందున్నాం. ఇప్పుడు లోపల ఎలా ఉందో చూపిస్తారు అండి. ఎంట్రన్స్లో ఇలా అన్ని స్టాచ్యూస్ ఉన్నాయి. ఎంట్రన్స్ ఇది. విశాఖపురి మేరీ మాత యాత్ర మహోత్సవం ఇక్కడ జరిగిందంట. ఇది ఎంట్రన్స్. పైన కనిపిస్తుంది కదా రోజ్ హిల్ ష్రైన్ అంట, అదేంటో. ఎవరైతే వైజాగ్ వచ్చారో వాళ్ళు ఈ రోజ్ హిల్ చర్చ్ని విజిట్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఎవరైనా రావచ్చు, సో రావడానికి ప్రిఫర్ చేయండి. ఇది పోర్ట్ ఏరియా దగ్గరలోనే ఉంది. ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కుదాం. కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ముంగడికి వెళ్ళిపోదాం. చర్చ్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి. చర్చ్ సరిగా అనిపిస్తుందా? నేను మళ్ళీ క్లియర్గా చూపిస్తాను మీకు. ఇక్కడ మాస్ టైమింగ్ అని చెప్పింది 6 AM హాలీ మాస్ ఇన్ చర్చ్. ఇంగ్లీష్ తెలుగు అట అవన్నీ ఉన్నాయి, ఒకసారి చదువుకోండి. దూరం నుంచి ఇస్తాను చూడండి. చర్చ్ మొత్తం కంప్లీట్గా వైట్ అండ్ వైట్ ఉంది, చాలా బాగుంది. వైట్ అండ్ వైట్. అక్కడ యేసుక్రీస్తుని చూపిస్తాను, కొంచెం ఆగండి. ఫస్ట్ లోపలికి వెళ్దాం మనం. లోపలికి వెళ్ళినాక యేసుక్రీస్తు బయట ఉంది కదా స్టాచ్యూ, అది చూపిస్తాను నెక్స్ట్. లోపలికి వెళ్తాము.
ఇప్పుడు మనం ఈ రోజ్ హిల్ చర్చ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించుకుందాం. ఈ రోజ్ హిల్ చర్చ్ అనేది విశాఖపట్నం నగరానికి ఎంతో ప్రత్యేకమైన ఒక ఆధ్యాత్మిక కేంద్రం అన్నమాట. ఈ చర్చ్ ఒక కొండ మీద నిర్మించబడింది. అందుకే దీన్ని రోజ్ హిల్ చర్చ్ అని పిలుస్తారంట. ఈ కొండ మీద నుండి చూస్తే సముద్రం, నగరం చాలా అందంగా కనిపిస్తాయి మనకి. ఇది కేవలం ఒక చర్చ్ మాత్రమే కాదు, విశ్వాసం, ప్రార్థన, శాంతికి ప్రత్యేకంగా నిలిచిన పవిత్ర స్థలం. ఇప్పుడు మనం దీని చరిత్ర గురించి తెలుసుకుందాం. 19వ శతాబ్దానికి చెందినది ఈ చర్చ్. సుమారు 1867 సంవత్సరంలో ఒక చిన్న ప్రార్థన మందిరంగా ఇది ప్రారంభించిందంట. అప్పట్లో ఇక్కడ ఒక యూరోపియన్ అధికారులు మరియు లోకల్ క్రిస్టియన్స్ కలిసి ప్రార్థనలు చేసేవారట. ఇక్కడ ప్రకృతి విపత్తులు వచ్చినప్పటికీ, తుఫాన్లు, కష్టకాలాలు ఎదురైనప్పటికీ రోజ్ హిల్ చర్చ్ తన స్థానాన్ని కోల్పోలేదట. ప్రతిసారి మరింత బలంగా నిలబడింది. ఈ చర్చ్ అనేక తరాల ప్రజలకు ఆశ్రయం ఇచ్చింది, బాధల్లో ఉన్నవారికి ఓదార్పు ఇచ్చింది, దేవుని మీద నమ్మకం ఎలా ఉండాలో నేర్పింది. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో కూడా ఈ చర్చ్ ఎంతో కీలక పాత్ర పోషించిందంట. ఆ కష్టకాలంలో ప్రజలు భయంతో ఉన్నప్పుడు ఇక్కడ ప్రార్థనలు చేసి దేవుని మీద నమ్మకం ఉంచారంట. అప్పటి నుండి ఈ చర్చ్ వైజాగ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిందంట. ఇప్పుడు మనం క్రిస్మస్ వేడుకల గురించి మాట్లాడుకుందాం. 25th డిసెంబర్ క్రిస్మస్ కదా, సో ఈ చర్చ్ అనేది చాలా బాగా డెకరేట్ చేస్తారంట. ఇప్పుడు క్రిస్మస్ గురించి మనం మాట్లాడుకుందాం. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు జన్మదినం. ఇది ప్రేమకు, క్షమకు, త్యాగానికి గుర్తు. యేసుక్రీస్తు ఈ లోకానికి ప్రేమ సందేశం తీసుకొచ్చారు. ఆయన పేదవారిని, బలహీనులను ప్రేమించారు, అందరినీ సమానంగా చూశారు. రోజ్ హిల్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. డిసెంబర్ నెల వచ్చిందంటే చర్చ్ మొత్తం లైట్లతో, పాటలతో అందంగా అలంకరిస్తారు. కొండ మీద ఉన్న ఈ చర్చ్ రాత్రి సమయంలో వెలుగులతో చాలా అద్భుతంగా కనిపిస్తుందంట. సో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, యేసుక్రీస్తు స్టాచ్యూ ఉంది, దాని ముందే అక్కడ క్యాండిల్స్ వెలిగిస్తారు. ఇక్కడ దీని గురించి నాకు మా హస్బెండ్ ఏం చెప్పారంటే, ఎవరైనా తప్పు చేస్తే ఇక్కడ నుంచి వాళ్ళ తప్పును తెలియపరిచి వాళ్ళకు ఏదైతే శిక్ష వేయాలో వేస్తారంట. ఇక్కడ ఈ బొమ్మ అనేది చాలా బాగుంది, అదేంటో నాకు తెలియదు. ఇక్కడ కూడా క్యాండిల్స్ వెలిగిస్తారంట. సో చూడండి, వెలిగించినవన్నీ కింది వెళ్ళిపోయాయి అలా. ఇక్కడ క్రిస్మస్ అప్పుడైతే చాలా బాగుంటుంది. సో ఎవరైతే వైజాగ్లో ఉన్నారో తప్పకుండా విజిట్ చేయండి ఈ చర్చ్ని. ఇది అవుట్స్కట్స్లో ఉంటుంది, నియర్ పోర్ట్ ఏరియా. ఇక్కడ దాని హిస్టరీ కూడా ఉంది, పాజ్ చేసి ఒకసారి చదవండి. ఇది చాలా ప్రాచీనమైన చర్చ్, మనం డిస్కస్ చేసుకున్నట్లే. సో ఇక్కడ కూర్చునే వాళ్ళు కూర్చుంటారు. అక్కడ చిన్నగా ఇట్లా ఉన్నాయి కదా కింద, సో మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థిస్తారన్నమాట. అక్కడ కూర్చున్నంతసేపు నాకు ప్రశాంతంగా, మనసు విశాలంగా అనిపించింది. ఇంత కూడా సౌండ్ లేకుండా నిశ్శబ్దంగా ఉంది చర్చ్ మొత్తం. అక్కడ చూసారు కదా, హుండీ ఉంది, ఆఫరింగ్స్ అనేది మీరు వేయచ్చు అందులో. ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నాను నేను. లోపలికి వెళ్ళేసరికి ఇలా ఉంటుంది, అక్కడ స్టేజ్ అన్నమాట. ఇప్పుడు కొద్దిసేపట్లో మాకు ప్రేయర్ అనేది స్టార్ట్ అవుతుంది, అది కూడా క్లిప్స్ వేసాను ఈ వాయిస్ ఓవర్ తర్వాత చూడండి మీరు. ఇక్కడ ఫాదర్ వచ్చేసి ప్రార్థన చేస్తారు, అదే ఇక్కడ స్టేజ్ అన్నమాట. ఇక్కడ పక్కకు చూస్తే మళ్ళీ ఆఫరింగ్ కానుకలు వేసే పెట్ట ఉంది. అక్కడ మెయిన్ ఏరియా అంటే ఇదే అన్నమాట చర్చ్లో, ద మెయిన్ ఇంపార్టెంట్ భాగము. ఈ స్టేజ్ పైనే జరుగుతాయి అన్ని ప్రేయర్స్ అన్నమాట. మేరీ మాత అక్కడ ఉంది, నేను అలానే ప్రార్థిస్తున్నాను కూర్చొని. చూడండి మీరు. ఇక్కడ మళ్ళీ డొనేట్ ఎవరైతే చేశారో వాళ్ళ ఫ్యామిలీ నేమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, మీరు పాజ్ చేసి చూసుకోండి. ఇక్కడ చూడండి, మొత్తం కంప్లీట్గా విశాలంగా ఉంది. లోపల మాట్లాడద్దు, ఎందుకంటే సైలెంట్, పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉండాలి. సో ఇక్కడ చూసుకుంటే మనకు పేర్లు తెలివే కానీ పైన చూడండి ఒక్కసారి ఫొటోస్, ఇట్లా ఫొటోస్ అన్నీ పెట్టి ఈ నుంచి పర్ఫెక్ట్గా కనబడుతుంది. చూడండి చాలా బాగుంది ఇక్కడ.
ఇంకా ముంగట చూసుకుంటే స్టాచ్యూ ఉంది. ది చాక్లెట్ ఆఫ్ ద డివైన్ మెర్సీ అని చెప్పేసి ఇక్కడ రాసి ఉంది. ఇది బ్యాక్. ఒక్కసారి ఫ్రంట్ చూపిస్తాను మీకు, చూడండి. ఇక్కడ హిందీలో రాసిండ్రు. చూడండి, యేసు దివ్య కారుణ్యము అని చెప్పేసి రాసి ఉంది. ఇక్కడ నుంచి చాలా బాగా కనబడుతుంది. ఒక్కసారి చూసుకుంటే ఇక్కడ వ్యూ చూడండి, చాలా బాగుంది. అసలు ఏందో ఇది ఏంటిదో నాకు అర్థం కావట్లేదు. కానీ ఓరమ్మో ఓరి నాయను, ఇది మామూలుగా లేదు అసలు. ఏం కథ ఇది అసలు. ఇదంతా చూడండి ఒకసారి. ఇది చూస్తే మాత్రం వేరే ఉంది. నేను అనుకోలే ఇట్లా ఉంటుందని, మామూలుగా లేదు అసలు. ఇక్కడ చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి. అసలు ఏమేమో చేస్తుర్రు. నాకు తెలిసి ఇక్కడ ఎర్రమన్ను అయితే కనబడుతుంది నాకు. అక్కడ అది ఎర్రమన్ను, అది ఎర్రమట్టి. ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది. రైల్వే ట్రాక్లో ఇక్కడ నుంచి గూడ్స్ పంపిస్తారు అన్నట్టు నాకు తెలిసి. గూడ్స్ ఇదంతా ఇక్కడ నుంచే మొత్తం వెళ్ళిపోతుంది. రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే. ఇప్పుడు కింది దిగుతున్నా. ఇక్కడ వేరే ఉన్నాయి చూడండి. బ్యాక్ చూసుకుంటే మనకు ఇక్కడ వ్యాకుల మతము అనేమో సంథింగ్ రాసి ఉంది, కనబడతలేదు. అక్కడికి వెళ్దాం దగ్గరికి. చెప్పులు ఇప్పెత్తున్నా చూడండి. చెప్పులు ఇప్పేసిన. వెళ్దాం ముంగడికి. చూడండి, వ్యాకుల మాత మా కొరకు వేడుకోండి అని చెప్పేసి ఇక్కడ ఉంది. అంటే వేడుకోండి అని అంటే వ్యాకుల మాత అనేది ఒక నాకు తెలిసి దేవత అనుకుంటా. ఇక్కడ యేసుక్రీస్తుని ఇట్లా ఒడిలో పెట్టుకొని ఉన్నది కాబట్టి నాకు తెలిసి ఒక దేవత అనుకుంటా. ఇక్కడ మొత్తం పొగనే ఉంది, అసలు ఏం కనిపిస్తలేదు సరిగా. ఇది ఎవరో నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తల్ల నీళ్ళాలు అట ఇక్కడ చూడండి, చూపిస్తాను. ఇక ఇక్కడ తల్ల నీళ్ళాలు ఇస్తారు. ఇక్కడ తల్ల నీళ్ళాలు ఇచ్చినాక స్నానం ఇక్కడనేనా చేసుడు? తల్ల నీళ్ళాలు ఇచ్చినాక స్నానం ఇక్కడనే చేసుడు. లోపల ఏముంది ఇంకా? కళ్యాణ మండపం. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు కళ్యాణ మండపం ఉందట ఇక్కడ. చూద్దాం లోపలికి వెళ్ళి. ఇది వచ్చేసి మనకు భోజనం చేయడానికి ఏరియా అనుకుంటా. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇదే అనుకుంటా. నేనే జీవనాహారము అని చెప్పేసి ఇక్కడ రాసి ఉంది. చాలా పెద్దగా ఉంది అసలు. మనం ఒక్కసారి లోపలికి వెళ్ళి విజిట్ చేద్దాం ఎట్లా ఉందో. ఇగో ఇట్లా రూమ్ ఉంది. ఏంటో సంథింగ్ నాకేం తెలియదు. నేను ఫస్ట్ చెప్తున్నాను మీకు. నాకేదో తెలిసి నేను ఓవర్ యాక్షన్ చేస్తలేను. నాకైతే ఏం తెలియదు కంప్లీట్గా. ఓకే, ఓకే. స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ ఎక్కుతున్నా. ఇక్కడ క్లోజ్ ఉంది. ఈ కళ్యాణ మండపం అన్నట్టు ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ. నాకు తెలిసి ఇది ఫ్రీ లేకుంటే మనీ తీసుకున్నాడు అనేది ఒకసారి అడుగుదాం కింద ఆ వ్యక్తిని. ఇప్పుడు చూపించాను కదా, అతన్ని అడుగుదాం మనం. ఇక్కడ ఉండేవాళ్ళు, మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి మ్యారేజ్ చేసుకోవచ్చు. పైన ఫాదర్ ఉంటారట, వాళ్ళు బడ్జెట్ అనేది చెప్తారట కంప్లీట్గా. ఇక ఫాదర్ని అడిగి మీరు బడ్జెట్ అనేది తెలుసుకోవచ్చు. ఇక ఎంత పే చేయాలనేది మొత్తం అక్కడనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మీకు.
పెద్ద షిప్ కదులుతుంది ఇక సిఎంబి బ్రోగెల్ అని చెప్పేసి ఇక్కడేమో రాసి ఉంది. జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని బిడ్డకు దయచేయాలని దేవుని పూజ. అగరత్తు బాలరాజు మరియు అన్నపూర్ణ వారి చేసినటువంటి మేలులకు గాను కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దేవుని పూజలు సమర్పిస్తున్నాం. ఎస్ సోఫియా తనకు మంచి ఆరోగ్యాన్ని దేవాదేవుడు ఇచ్చినందుకు గాను మరి అదే విధంగా మంచి దేవాదేవుడు ఆ బిడ్డకి ఇచ్చినటువంటి మంచి ఆరోగ్యానికి గాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అదే విధంగా రానున్నటువంటి కాలంలో కూడా ఆ బిడ్డను ఇంకా ఎక్కువగా దీవించి ఆశీర్వదించి అనేకమైనటువంటి ఆటంకాల నుంచి కాల్చి కాపాడు. కొండగూడి పుణ్యక్షేత్రం. ఇక్కడ చూడండి ఒక పెద్ద చెట్టు ఉంది, చాలా పెద్ద ఉంది చెట్టు. ఎన్ని సంవత్సరాల కిందే చెట్టు అయితే ఇంకా చాలా విశాలంగా ఉంది, అసలు బాగా పెద్ద ఉంది చర్చ్. యేసుక్రీస్తుని ఇంకెవరో దీవిస్తారు, బోధిస్తుండు. దివ్య రూప ధారణ అన్నట చూడండి. ఇంకా పైన చూసుకుంటే చాలానే ఉన్నాయి, కొంచెం దూరం నుంచి చూపిస్తాను మీకు తర్వాత. చూడండి ఇక్కడ ప్రే చేస్తారు ఇట్లా యేసుక్రీస్తు. క్యాండిల్స్ వెలిగిస్తారు. సో గైస్, ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్. ఇంకా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, వాటిని కూడా చూడండి, చాలా బాగుంటాయి. ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఇది మనకు అరకు సిరీస్ కావచ్చు, లేకుంటే తిరుపతి సిరీస్ కావచ్చు, ఇంకా వైజాగ్ సిరీస్ కావచ్చు, చాలా ఉన్నాయి. అన్నిటినీ చూడండి, చాలా బాగుంటాయి. ఇంకా ఫ్యూచర్లో రాబోతున్నాయి. ఇంకా రకరకాల వీడియోస్ ఉన్నాయి, ఇంకా అప్లోడ్ చేసేటివి ఉన్నాయి. ఇక చేద్దాం, ముందు మెల్లమెల్లిగా చేస్తూ ఉంటాను నేను. అంటే 3 డేస్కి ఒకసారి వీడియో అప్లోడ్ అవుతూ ఉంటుంది. షార్ట్ వీడియో అయితే డైలీ అప్లోడ్ అవుతుంది. ఓకే, మీరు తప్పకుండా చూడండి, అస్సలు మిస్ కాకండి. సో బాయ్ గైస్.